ఇచ్చేది. 1 lakh అంటే బడ్జెట్ నేనే ఇస్తాను. ఆ సందర్భంలో శ్రీరామ్ తీసుకోవాలి, ఆయన చెక్కు శ్రీరామ్ ఆయన పేరుతో రాస్తుంటే అది తీసుకోవాలి. నెక్స్ట్ డే ఇమీడియట్గా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేసి ఆ పేరు మీద చెక్ తీసుకుంటాం. అంత సిన్సియర్గా. అదేవిధంగా అకౌంట్స్ విద్యార్థుల్ని హాస్టల్ రన్ చేసేందుకు సెక్రటరీ ఒక కమిటీ ఉంది. ఎంత పారదర్శకంగా ఎటువంటి నచ్చవు. ఇప్పుడు గవర్నెన్స్ కోసం అప్పట్లోనే మనకి అక్కడనే ఒక శాఖ ఉండేది. ఆఖరాకి మాకు కూరగాయల శాఖ, కట్టెల శాఖ, లేకపోతే పాలు, లేకపోతే బియ్యం, రైస్, లేదా ఆఖరాకి బొగ్గులు కూడా ఉండేది. వచ్చిన వేస్ట్ బొగ్గులను కూడా ఒక శాఖ పెట్టేది. బిల్లు వేసేటప్పుడు ఎవరి శాఖ రైస్ ఈ మంత్లో బిల్లు ఏం చేస్తుందంటే దేనిలో పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఒక్కో సందర్భంలో 400 ఎట్లా స్కాలర్షిప్ బిల్లు ఎక్కువ పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోయింది సన్న ఈ నెలలో అంటే తెల్లవారు కూర్చొని కొన్ని పర్మనెంట్ అసెట్స్, గ్రైండర్స్ నుంచి ఈ కవర్లు, పెద్ద పెద్ద ప్లేట్స్ ఇవన్నీ కొన్న బిల్లు సంవత్సరం అంతా కలుపుతుంది. మంత్లీ ఆ నెల అది కలపొద్దండి. ఎందుకంటే విద్యార్థులకు కూడా భారంగా ఉంటుంది. ఎవరు బయట నుంచి ఒక పైసా తేగలరు, ఒక 10 రూపాయలు మిగిలిన చాలా స్కాలర్షిప్ అనేది ఆయన ఆలోచన. అట్లా ఎప్పటికప్పుడు గైడెన్స్ చేశారు. తెల్లవారులు మా యూనిట్లు అయితే వాయిదా సందర్భంలో తెల్లవారులు 2వ రోజు వాయిదా